హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. పవన్ కళ్యాణ్ గారి సినిమా గురించి మనం మాట్లాడుకోవాలంటే హరిహర వీరమిల్లి ఉదయాన్నే మా టీవీ5 సాంబా వీడియో చూసానబ్బా. ఆయనేమో హరిహర వీరమిల్లి అన్నాడు. అప్పటి నుంచి ఈ మిల్లులు ఫ్యాక్టరీలు ఇవే వస్తుంది నోటికి. హరిహర వీరమల్లు ఆ సినిమా గురించి మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే హరిహర వీరమల్లు అనేది మామూలు మూవీ కాదు, అద్భుతమైన మూవీ. ఎంత మాట్లాడుకున్నా ఆ మూవీ గురించి తక్కువే. ఎందుకంటే ఎప్పుడో 1355 సంవత్సరంలో చనిపోయినటువంటి హరిహర వీరమల్లు అంటే 13th సెంచరీకి చెందినటువంటి వ్యక్తి. ఆయన్ని 263 సంవత్సరాలు ముందుకు తీసుకొచ్చి, అంటే చచ్చిపోయిన తర్వాత కూడా ముందుకు తీసుకొచ్చి 1618లో చచ్చిపోయిన తర్వాత 263 సంవత్సరం ముందుకు తీసుకొచ్చి 1618లో ఉన్నటువంటి ఔరంగజేబుతో యుద్ధం చేయించినటువంటి డైరెక్టరు, అందుట్లో నటించినటువంటి పవన్ కళ్యాణ్ గారు అసలు ఎంత దిక్కుమాలిన, ఎంత దరిద్రమైన స్టోరీయో అది ఒకసారి ఆలోచించండి. అటువంటి స్టోరీలో ఈయన కులమత విద్వేషాలను రెచ్చగొడుతూ అద్భుతమైన కథా కమామిషోని అందించారు. అది ప్రజలకు అర్థమయ్యి తిప్పి కొట్టారు. ఓకే, ప్రజలు కూడా కొద్దిగా తెలివిగా మారుతూ ఉన్నారు, నాకు అర్థమైంది. సో అలా తిప్పి కొట్టిన తర్వాత ఇప్పుడు సారు సక్సెస్ మీట్ పెట్టారు. సూపర్ సక్సెస్ మీట్ అండి, మామూలు సక్సెస్ మీట్ కాదు. ఆ సక్సెస్ మీట్ లో అన్నగారు చాలా మాట్లాడారు. వీరేంద్ర చూస్తూ ఉంటారు, సోషల్ మీడియాలో పెట్టిన మెసేజ్లకి తిప్పి కొట్టండి, ఎదురెళ్ళి తొక్కేయండి, కొట్టండి అంటూ సిగ్గుమాలిన వ్యాఖ్యలు కూడా చేశారు. ఆఫ్ కోర్స్ సిగ్గుమాలిన వ్యాఖ్యలే అనాలి, అంతకుమించి ఏం లేదు అట్లే. అయితే ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ గారికి ఒక జాక్పాట్ కూడా తగిలింది. పాపం ఈవిడ ఆర్టిస్ట్ అంటే ఇప్పుడిప్పుడే అప్కమింగ్ ఆర్టిస్ట్ నివేత మనోజ్ అంటే ఈవిడ పేరు. ఈవిడ తాగేసిన వాటర్ బాటిల్ తీసుకొచ్చి సొల్లు స్టోరీ చెప్తుంది. అంతకన్నా ముందు స్టేజ్ పైన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు మేడం గారు. ఆ పెర్ఫార్మెన్స్ మీరు ఒకసారి చూస్తారా? అయితే ఆ పెర్ఫార్మెన్స్ లో నాకు ఒరిజినల్ వీడియో దొరకలేదు కాబట్టి ఆ పెర్ఫార్మెన్స్ వీడియోకి సంబంధించి సక్సెస్ మీట్ పవన్ కళ్యాణ్ గారు అబ్బాయిలు వస్తే ఎలా రెస్పాండ్ అవుతారు, అమ్మాయిలు వస్తే ఎలా రెస్పాండ్ అవుతారు అన్న దానికి కింద చేశారు. అంటే ప్రభుత్వం ఏమి చేయకపోతే ఏమి చేయకపోతే ప్రేమ ఎలా కురిపిస్తుందో. అయితే ఆ మేడం మాట్లాడుతూ ఆ బాటిల్ గురించి అద్భుతమైన కథ చెప్పారు. ఒకసారి అది కూడా మీరు చూడండి. తాగిన వాటర్ బాటిల్ ఇది అది అయిపోయిన తర్వాత ఆయన అలా పెట్టి మాకు బ్రీఫ్ ఇచ్చి వెళ్ళిపోయారు. అది నేను జాగ్రత్తగా ఇలా తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాను. ఆయన తాగి పాడేసిన, అంటే డెఫినెట్గా డస్ట్బిన్ లో పాడేస్తారు కదా. సో అంటే ఇంత జెన్యూన్ లవ్ ఆయనకి రీచ్ అవుతుందని నేను అనుకోలేదు. ఎందుకంటే ఎవరు ఛానల్ లేదు, నాకెవరు తెలీదు. ఈవెన్ రత్నం గారు బాగా తెలుసు, కానీ ఆయన నెంబర్ కూడా నాకు తెలీదు. హీల్ రికగ్నైజ్ మీ, కానీ నాకు పర్సనల్ గా టీమ్ లో ఎవ్వరూ తెలీదు. తాగిన బాటిల్ అమ్మ, పవన్ కళ్యాణ్ తాగేసిన బాటిల్ కావాలి, తీసుకెళ్ళండి దాచుకోండి. చెత్తలో పడేసేది కావాలి, తీసుకెళ్ళండి దాచుకోండి. చెత్తలో పడేసే తాగిన బాటిల్ లాంటి జెన్యూన్ లవ్ అనేది సూపర్ అమ్మ, బలి చెప్పారు మీరు. చెత్త లవ్ అనాలా, తాగిన బాటిల్లో ఎంగిల్ లవ్ అనాలా, ఏమనాలి మిమ్మల్ని? చేసే లవ్ని ఫేమస్ అవడానికి ఏమైనా చేసేస్తారా? అంటే ఎంత ఎక్స్టెంట్ గా వెళ్ళిపోతారు. పవన్ కళ్యాణ్ అంటే అంత ప్రేమ. వేరే వాళ్ళ మొగుడిని స్టేజ్ మీద అందరు చూస్తుండగా హగ్ చేసుకుంటారు, మీరు ఇలా అలా పెట్టుకుని ఎగురుతూ ఉంటారు. అది లవ్. ఏ లవ్ మరి? ఎటువంటి లవ్ అది? అంటే అతన్ని హగ్ చేసుకుని ఏదో చేయాలనుకునే లవ్వా, లేదంటే ఆయన తాగిన బాటిల్ని తాగుతూ అది ఫీల్ అయ్యే లవ్వా, లేదంటే చెత్తలో పడేసినా పర్లేదని ఆ చెత్త బురద మొత్తాన్ని ఒంటికి రాసుకునే లవ్వా? అంటే నాకు డౌట్ అమ్మా, మీరు ఇంత జెన్యూన్ గా ఎక్సైట్ అయిపోయి మాట్లాడుతున్నారు కదా. ఏ లవ్ మీది? ఫేమస్ అవ్వాలంటే ఇంక ఇటువంటి చీప్ ట్రిక్స్ చేయాల్సి తప్పదా? లవ్, పెళ్ళి అయిన వ్యక్తి, 4 పిల్లలు ఉన్నటువంటి వ్యక్తిని మీరు లవ్ చేస్తున్నారు. అది కూడా చెత్తలో పడ్డాయాల్సిన బాటిల్ తీసుకొని మీరే ఆ బాటిల్ రోజు తాగుతూ ఆయన స్టేజ్ మీద కనిపిస్తే అతుక్కొని షోల్డర్ మీద ఇలా పెట్టి తలపెట్టి సేద తీరుతూ ఉంటారమ్మా మీరు. బాగుందమ్మా మీ లవ్. ఎంగిల్ లవ్, చెత్త లవ్. ఒక మహిళ ముగ్గుడిని అందరి ముందు షోల్డర్ మీద భుజాలు పెట్టుకుని ఎంజాయ్ చేసే లవ్. పాపం ఆయన ఏం చేస్తాడండి? ఆయన పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ నేను తప్పట్లేదు. ఆయన ఏముంది, ఆయన తెలియదు, అది అలా జరుగుతున్నాయి. సో ఇటువంటి చెత్త లవ్వుల్ని మన కళ్ళకి కట్టినట్టు చూపించినటువంటి యాక్టర్స్ నివేత మనోజ్ అంట. అమ్మా మనోజ్, నివేత మనోజ్, నా మ్యాటర్ నీ దగ్గర రీచ్ అవుతుంది.
నీ ఇంటెన్షన్ ఏంటో నాకు అర్థమైంది. అండ్ ఇటువంటి చీప్ ట్రిక్స్ బాగా ప్లే చేస్తూ ఉన్నారు. హ్యాట్స్ ఆఫ్ టు యూ. మీరు ఫ్యూచర్లో నిజంగానే మంచి ఆర్టిస్ట్ అవుతారు. చెప్పారు కదా, చేయాల్సిందని చేశారు, ఫేమస్ అయ్యారు కదా, ఆర్టిస్ట్ అవుతారు. టెన్షన్ పడకండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీలో కూడా ఎవరైనా పక్కింటి మొగుళ్ళ పైన ఆశపడే వాళ్ళు ఉంటే ఇవిడే ఆదర్శంగా తీసుకోండి. అందరి ముందు ఎలా బిహేవ్ చేయాలో ఇవిడే క్లియర్గా నేర్పిస్తారు. ఎంగిలి బాటిల్ ఎలా కలెక్ట్ చేసుకోవాలి, చెత్తలో పడేసిన దాన్ని ఎలా తెచ్చుకొని మూతికి రాచుకోవాలి, ఎంగిలి పడ్డదాన్ని ఎలా లవ్ అని చెప్పుకోవాలి, ఇవిడ బాగా చెప్తాడు అనమాట. వినండి ఒకసారి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నేను ఆవిడ కించపరిచిట్లా, ఆవిడ చేసిన విధానాన్ని చాలా 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 కండెమ్ చేస్తున్నాను. ఎంత దారుణం అండి, ఒక పరాయి మొగాడిని అలా అందరి ముందు హక్ చేసుకొని రాసుకు పూసుకోవడం ఏంటది? ఆర్టిస్ట్ అయితే డబ్బులు ఇస్తే రెమ్యునరేషన్ తీసుకొని యాక్ట్ చేస్తారు. నువ్వు చేసింది ఓవర్ యాక్షన్. బాటిల్ తీసుకొచ్చి మీడియం అని చెప్తావా నువ్వు? చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.